తలలో వంచండి. మనం ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన గతించిన వారం మొదలుకున్నాయన ఈ వారం వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి నాయన ఇదిగో తండ్రి ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, అద్భుతములు చేయి దేవా, నీకే స్తుతి. బలవంతుడు అయినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా, మీకే మహిమ. సముద్రం పొంగును దాని తరంగమును అణిచివేచున్న మా దేవా, మీకే స్తుతి. సత్యవంతుడు ఒక మా దేవా, మీకే స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడైన మా దేవా, నీకే మహిమ. తండ్రి ఒక్కడే ఉన్నటువంటి మా దేవా, నీకే స్తుతి. యెహోవా నామం బలమైన దుర్గము, మీకే స్తుతి. పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తోత్రం. సత్య స్వరూప యోగ ఆత్మదేవా, నీకే మహిమ. కరుణ నుందించు ఆత్మదేవ, మీకే స్తుతి. మహిమ స్వరూపి అయినటువంటి ఆత్మదేవ, మీకే స్తోత్రం. జీవమునిచ్చు ఆత్మదేవ, నీకే మహిమ. తండ్రి యొక్క ఆత్మదేవ, మీకే స్తుతి. క్రీస్తు యొక్క ఆత్మదేవ, మీకే స్తోత్రం. జ్ఞాన వివేకమునకు ఆధారముగా ఆత్మదేవ, నీకే మహిమ. బలమునకు ఆధారముగా ఆత్మదేవ, మీకే స్తుతి. జీవింపజేయ ఆత్మదేవ, మీకే స్తోత్రం. మమ్మను ఓదార్చవాడమైనటువంటి మా దేవ, నీకే మహిమ. జ్ఞానము గల ఆత్మదేవ, మీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవ, మీకే స్తోత్రం. ప్రభువు యెహోవా యొక్క ఆత్మదేవ, నీకే మహిమ. నిత్యుడగా ఆత్మదేవ, మీకే స్తుతి. సర్వోన్నతని శక్తి అయినటువంటి ఆత్మదేవ, మీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవ, నీకే మహిమ. కుమారుని యొక్క ఆత్మదేవ, మీకే స్తుతి. దత్తపుత్రాత్మ అనుదేవ, మీకే స్తోత్రం. దయగల ఆత్మదేవ, నీకే మహిమ. ఇజ్రాయెల్ సృష్టికర్త, మీకే స్తోత్రం. ఇజ్రాయెల్ కాపరి, నీకే మహిమ. ఇజ్రాయెల్ పరిపాలించే అధిపతి, మీకే స్తుతి. ఇజ్రాయెల్కి ఆధారమైనటువంటి వాడా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, నిజమేనాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన ఇదిగోనండి మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇదిగోనైనా తండ్రి, ఇదిగోనైనా సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి నాయన మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి నాయన అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. నిజమే తండ్రి, ఇదిగోనైనా నాయన కీర్తన గ్రంథం 103, 10, 11 మీరు సెలవిచ్చినట్లుగా మన పాపములను బట్టి మనకు ఆయన ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ఆయన ప్రతిఫలం ఇయ్యలేదు అని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన నిజమే తండ్రి మా దోషాలను బట్టి మీ ప్రతిఫలం ఇవ్వలేదు కానీ తండ్రి ఇదిగోనైనా మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగోనైనా 103, 11 సెలవిచ్చినట్లుగానైనా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముకున్నదో ఆయన ఎంతో భయభక్తులు గల వారి ఏడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చినారు. ఇదిగా తండ్రి అట్టి రీతిగానైనా ఆయన ఇదిగో తండ్రి యెషయా గ్రంథం 43:25 సెలవిచ్చినట్లు నేనే నీ నా చిత్తానుసారంగా మీ మీ అతిక్రమలన్నింటినీ తుడిచివేచున్నాను, నీ పాపములన్నింటినీ ఇక నెన్నడూ జ్ఞాపకం చేసుకొనని తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి హిమము కట్టి తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని ఇస్సోపుతో మా పాపలను పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా అదిగో తండ్రి ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన మీరు రక్షణ మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి మా పాపములన్నీ మీరు మన్నించి క్షమించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి నాయన సజీవుల రెక్కలలో మమ్మల్ని దాచి ఉంచినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి మా ప్రార్థన విడుచున్నందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రార్థనకు జవాబు దయచున్నందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి జీవాహారం కొరకు, మీరు ఇచ్చినటువంటి నైనా ఈ సర్వ సృష్టి కొరకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి జలము కొరకు తండ్రి నాయన, మీరు ఇచ్చినటువంటి సమస్తమును కొరకు తండ్రి మీకే ముందుగా వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘములో ఐక్యత నాయన దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఐక్యత దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇకనైనా సార్వత్రిక సంఘములో మేమందరము ప్రేమ కలిగి నాయన మీ యందు విశ్వాసము కలిగి సమాధానంతో జీవించినట్లు అట్టి ధన్యత మాకందరికీ దయచేయమని
దయచేయమని అడుగుచున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో తండ్రి ఏ బిడ్డ ఏ బంధకాలలో ఉందో తండ్రి, ఏ బిడ్డ ఏ సాతాను తంత్రాలలో పడి ఉన్నారో తండ్రి మీ మెరం కానీ తండ్రి, అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో విడిపించమని అడుగుచున్నాం నాయన. ఇక నేను సార్వత్రిక సంఘంలోని బిడ్డలు సమస్త దుర్నీతులని నాయన పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించండి అయ్యా. అయ్యా అప్పుల బాధలలోనూ ఆయన ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా బలాత్కారుల చేతుల్లో నుంచి మీ బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం నాయన. శ్రమల్లో నుండి బిడ్డలను విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఆపదల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా కీడి నుండి తప్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. తగ్గింపు జీవితం కలిగి ఉండినట్లు అట్టి కృప అట్టి ధన్యత మాకందరికీ దాయిత్యమని అడుగుచున్నాం తండ్రి. ధనాశలలో నుండి అంధకార హృదయాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నాం నాయన. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో కానీ నేత్రాశలో నుండే కానీ తండ్రి లోక ఆశలలో నుండి నాయన తండ్రి బిడ్డలను విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా శోధనలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి విడిపించమని అడుగుచున్నాం నాయన. శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మార్గాలు దాయిచ్యమని అడుగుచున్నాం నాయన. శోధన జయించడానికి కావలసినటువంటి నాయన మీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా ఈ ఉదయకాల సమయంలో బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను నాయన నాయన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి బిడ్డలకు అందరికీ తండ్రి అనుదిన కావలసినటువంటి అవసర విషయంలో ప్రతి విషయంలోనూ తండ్రి మీ సన్నిధి తోడించమని తండ్రి గారైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని స్వస్థపరచమని తండ్రి యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో నాయన బిడ్డలకు కాపుదల దాయిచ్చేయమని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని వారికి స్వస్థత దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో తప్పిపోయిన పిల్లలందరి కొరకు తండ్రి పాపంలో పడిపోయినటువంటి పిల్లలందరి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా బిడ్డలను ఒక్క మారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీతిమంతుడు 7 మార్లు పడిన నువ్వు తిరిగి లేవలేక ఉండడానికి సెలవిస్తున్నావు కదా. ఇక నైనా అట్టి బిడ్డలను తండ్రి లేవనెత్తండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా భార్యాభర్తల బంధం కొరకు సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి భార్యాభర్తల బంధం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. ఇక నాయన కుటుంబాలలో దుష్టుడు నాయన గలిబిలి చేస్తున్న కుటుంబాలన్నింటినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇగో నాయన వారు కలిసి ఉండినట్లు నాయన వారు సమాధానం కలిగి ఉండినట్లు నాయన కుటుంబాలలో తండ్రి నాయన మీ సన్నిధి మీ కృప కాపుదల దాయిచ్చేమని అడుగుచున్నామయ్యా. కుటుంబ ప్రార్థనలు చేయనట్లు మాకందరికీ నాయన ఇక నాయన అట్టి నాయన మనసును అట్టి ఇది దాయిచ్చేమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి ప్రార్థనా శక్తిని దాయిచ్చేయమని అడుగుచున్నాం నాయన. ప్రార్థన దుప్పటి దాయిచ్చేయమని అడుగుచున్నాం నాయన. యాకోబు వలె నాయన ఇర్మియా వలె మేమందరము నాయన ప్రార్థనా పరులుగా ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా మా దేశంలో ప్రతి ప్రజని తండ్రి మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. దేశంలోని ప్రతి ప్రజలకి తండ్రి నాయన రక్షణ భాగ్యము దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. అధికారులకు నాయన పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయిచ్చేయండి నాయన. ఇగో తండ్రి నాయన ఇగో నైనా మా తెలుగు రాష్ట్రాలలో కానీ తండ్రి మా దేశంలో కానీ నన్ను పరిపాలించుటకు నేను అధికారులకు అందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సోదరులు ఉన్నటువంటి బిడ్డలకి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపంలోంచి నాయన బిడ్డలందరినీ తండ్రి గర్వమే కానీ, కోపమే కానీ, ధనాశే కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్వమే కానీ, నాయన సోమర్థనమే కానీ మేము లేకుండానట్లు అట్టి ధన్యత సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ డ్యూటీలు, ఆఫీసులకి పనిపాట్లకు వెళుచున్న బిడ్డలందరికీ కూడా మీ కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి యవన బిడ్డలందరి కొరకు తండ్రి, విద్యార్థుల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. యవన బిడ్డలందరికీ కూడా తండ్రి వాక్య ప్రకారం ప్రవర్తించే ధన్యత దాయిచ్చేయండి అని. యవనస్తులు తప్పక తొట్టిల దాన్ని లేఖనం సెలవిచ్చినది కదంటే నాయన. యవనస్తులు తొట్టిల్లకున్నట్లు వాక్యం ముందు తమ నడతను స్థిరపరచుకోవడానికి అట్టి కృప, అట్టి ధన్యత దాయిచ్చేయండి అని. అట్టి మనసును దాయిచ్చేయండి అయ్యా. అయ్యా ఈ రోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నట్టు ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో వారిని దీవించండి, ఆస్వాదించండి అయ్యా. నూతన జీవ కిరీటం మరల వారికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది దాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారికి చక్కని ఆరోగ్యం దాయిచ్చండి అయ్యా. అయ్యా వారి నిత్య జీవం కొరకు తండ్రి నాయన మేము
నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు ఇవ్వమని అడుగుచున్నామయ్యా. నిత్య జీవం కొరకు తండ్రి మేమందరము నాయన అట్టి మంచి పునాది వేసుకునే వారిగా తండ్రి మమ్మల్ని ఉంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, మరి ముఖ్యంగా తండ్రి విధవరాండ్రులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విధవరాండ్రులకు తండ్రి నాయన ఇదిగో నాయన వారి పక్షాన్న వాద్యమాడి దేవుడవు నీవే నాయన. వారి పక్షాన్న వాద్యమాడి తండ్రి వారికి సహాయం చేయమని అడుగుచున్నావు నాయన. ఇక నేను సువార్త ప్రకటన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సువార్త ప్రకటన చేయడానికి సమయోచితమైన జ్ఞానం దయచేయండి ఆయన. ఇక నేను సువార్త మేము ప్రకటన చేస్తుండగా మా మీదను మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మన్నించండి అయ్యా. ఇక తండ్రి నాయన వారు ఏం చేస్తున్నారు, వారు ఎరుగు చేస్తున్న ప్రతి పాపంను మన్నించమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి అప్పుల బాధలో ఉన్నటువంటి వారు కానీ, త్రాగుబోతులే కానీ, తిరుగుబోతులే కానీ, వ్యసన పరులే కానీ తండ్రి మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షణ భాగ్యం వరకు దయచేయండి అయినా. వారి హృదయాలను బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి విదేశాలలో బ్రతుకు కొరకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి బిడ్డలందరికీ మారు మనసును రక్షణను దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో తండ్రి జైల్లో ఉన్నటువంటి ప్రతి ఖైదీని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వారు వరుస కొరకు వారి ప్రవక్తన కొరకు తండ్రి నాయన సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా నీవే నిజమైన దేవుడు అని వరకు తిరిగి తండ్రి నాయన మీ సన్నిధిలో విశ్వాసం ఉంచి నాయన జీవించులాగన అట్టి కృపట్టి ధన్యత తండ్రి జైల్లో ఉన్నటువంటి ప్రతి ఖైదీని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ, శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ, ఎందరో పాపపులలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఇదిగో నేను వారికి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మేమందరము ఆయన ఇదిగో తండ్రి మీ చిత్తానుసారముగా బ్రతికి తండ్రి మా శరీరాన్ని లోబరుచుకొని తండ్రి ఇక నేను ఈ పరలోకపు కణాను ప్రయాణములో తండ్రి అల్లాడు నీ బిడ్డలకు తోడించి నీవు నడిపించిన రీతిగా మమ్మల్ని కూడా నడిపించమని వేడుకుంటూ ఇక నేను ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ఆవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ డైరెక్టర్ చట్టం భద్రపరచమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.